అయోధ్య రాముడి దివ్య రూపం ఇదిగో. రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉండగా అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది. కృష్ణశీలతో చెక్కిన విగ్రహం కళ్ళకు అచ్చేదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు. ఈ మేరకు రామ్ లల్లా నిలబడి ఉన్న భంగిమలో విశ్వ హిందూ పరిషత్ చిత్రాన్ని విడుదల చేసింది. మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా గర్భగుడిలోకి చేర్చక ముందే కళ్ళకు అచ్ఛేదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోలను ఆలయ ట్రస్ట్ కానీ ప్రభుత్వం కానీ అధికారికంగా విడుదల చేయనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బాలరాముడి విగ్రహం, కళ్ళకు అచ్ఛేదన లేకుండా బాలరాముడి విగ్రహం అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక రాముడి జన్మదినాన్ని కూడా ప్రకటించేసి సోషల్ మీడియాలో రాముడి జన్మదినం ఇదే అని, రాముడు ఈ రోజున పుట్టిండని, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు వాళ్ళు కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా, చూపెడదామని. ఎందుకంటే వీళ్ళు రామనామ జననం అని ఒక కథ అల్లేళ్ళు. అసలు రామాయణమే అదొక కథ అని అందరూ అంటే వీళ్ళేమో రాముని జననం ఇదని రాముని జననం మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇదాట రామజననం బీసీ బిఫోర్ క్రైస్ట్ ఆట 5114 సంవత్సరాల క్రితం పుట్టినలాట రాముడు. జననం 10వ తేదీ అట జనవరి, మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పుట్టినలాట. గంటలతో సార్ రాసి పెట్టినలాట. అసలు లిపి అనేది ఎప్పుడు వచ్చిందో కనీసం వీళ్ళకి తెలియదు. రాయడం అనేది ఎప్పుడు వచ్చిందో వీళ్ళకి తెలియదు. ఋగ్వేదం నుంచి రోబోల వరకు ప్రదర్శనలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ వెల్లడి. అది ఎక్కడున్నో తెలియదు. ఉచిదే ఫేక్ ప్రచారం అన్నట్టు. ఆర్యులు భారతీయులే, ఆర్యులు భారతీయులు కాదు, బ్రాహ్మణులు భారతీయులు కాదు, కోటోళ్ళు భారతీయులు కాదు, క్షేత్రీయులు భారతీయులు కాదు. నాన్ ఆరియన్స్ వేరే, ఆరియన్స్ వేరే. స్పష్టంగా పూలే గారు మన బీసీ మహాత్ముడు జ్యోతిరావు పూలే నుంచి అంబేద్కర్ వరకు, అంబేద్కర్ నుంచి కాంశీరామ్ వరకు, కాంశీరామ్ నుండి కంచె ఐలయ్య యాదవ్ వరకు, కంచె ఐలయ్య యాదవ్ నుండి కదర్ కృష్ణ వరకు వీళ్ళందరూ చెప్పిన ఆర్యులు ఇక్కడి వారు కారు. ఆర్యులు ఈ నేల మూల వాసులను ఓడించి కుల వ్యవస్థను నిర్మించి, కుల వ్యవస్థలో ఒక కులానికి మధ్య విద్వేషాలను పెంచి మనల్ని విడగొట్టి మన పైన వాళ్ళు ఉండడానికి కొందరిని తయారు చేసి దేవతలను నమ్మించి ఆ దేవతల మీద బ్రాహ్మణుడు అధికుడు అని చెప్పి ఆ బ్రాహ్మణుని కింద ఉన్న వాళ్ళంతా అల్పులు అని చెప్పి పాలిస్తాను. అది పెద్ద చరిత్ర, పెద్ద సబ్జెక్ట్. అది ఇలాంటి రాస్తారు. ఓకే, ఎవరైతే రాముని మీద భక్తి ఉంటుందో, రాముని మీద ప్రేమ ఉంటుందో సహజంగా మీరు మొక్కచ్చు, అందులో తప్పు లేదు. కాకపోతే మన చరిత్ర మూలాలేంది, మనం ఎవరం? ఉదాహరణకు మనం మామూలుగా దీర్ఘాలోచనలు పడ్డప్పుడు మా నాన్న పేరు ఇది, మా తాత పేరు ఇది, అసలు మా తాత వల్ల తాత ఎవరు, మా తాత వాళ్ళ తాత వాళ్ళ తాత ఎవరు, అసలు మా పుట్టుక ఎక్కడి నుండి వచ్చింది, మా వంశం ఎక్కడి నుండి వచ్చింది అని ఒక ఆలోచనకు మనం తెరదీస్తాం, దాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. మరి అలాంటిది ఈ భారతదేశంలో పుట్టిన మనము మన అస్తిత్వం ఏందని ఆలోచించకపోతే ఇంకా 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 ఈ బ్రాహ్మణవాదానికి కట్టుబడి ఈ బ్రాహ్మణులు సృష్టించిన కుల నిర్బంధంలో చిక్కుకొని ఎస్సీల మీద బీసీలు, బీసీల మీద ఎస్సీలు, ఎస్టీల మీద ఎస్సీలు, ఇట్లా మనమే కొట్టుకొని సత్తే మనకి ఎప్పుడు అధికారం రావాలి? కాబట్టి దేవుళ్ళ మాయలో మనల్ని ముంచి అధికారం వాళ్ళు చేజిక్కించుకుంటారు. కాబట్టి దేవుళ్ళ మాయ నుండి మనం బయటపడి బ్రాహ్మణులు దగ్గర అధికారం అనేది అది మనం గుంజుకోవాలి. అప్పుడు ఈ భారతదేశానికి మనం పాలకులమైతాం, వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు. ఇప్పుడు మనం ఫాలోవర్స్ కింద ఉన్నాం. వాళ్ళు ఆడే రాజకీయ క్రీడలో
మనం ఫాలోవర్స్ కింద ఉన్నాం, వాళ్ళు పాలకుల కింద ఉన్నారు. 1% ఉన్న బ్రాహ్మణులు భారతదేశాన్ని పిచ్చిలో ముంచేసి మనందరినీ వాళ్ళు ఏది చెప్తే దానికే సాగిలపడి మొక్కేటట్టు చేస్తా అంటే 99% ఉన్న మనము ఫాలోవర్స్ లెక్క వాడు అది మొక్కు మంచి అది మొక్కుతానం, ఇది మొక్కు మంచి ఇది మొక్కుతానం, ఇంకోటి మొక్కు మంచి ఇంకోటి మొక్కుతాను. మనకంటూ బ్రెయిన్ లేకుండా ఒక సిస్టమ్ లాగా ఆపరేట్ చేస్తుండు వాడు ఎక్కడనో ఉండి. అది అర్థం చేసుకోవాలి మనం. ఇది మరి రాముల వారి విగ్రహమేనా, లేకపోతే అమిత్ షా విగ్రహానికే కొంత మెరుగులు దిద్ది రాముల వారి విగ్రహం అని నమ్మించే ప్రయత్నం చేస్తాను. అట్లా కూడా చేస్తారు వీళ్ళు. వాళ్ళని మనం నమ్మకూడదు. ఆర్యులను, ఆర్య జీన్స్ ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు.